నిత్యం శివారాధన చేసేవారికి ఎలాంటి భయభ్రాంతులు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు శివారాధన చేస్తున్నావు అంటేనే నీకు సకల శుభాలు కలుగుతాయి. శివ అంటేనే శుభం. శివయ్యకి నువ్వు పూజ చేస్తున్నావు, అభిషేకాలు చేస్తున్నావు, ధ్యానిస్తున్నావు, అర్చనలు చేస్తున్నావు అంటేనే నీకు సకల శుభాలు నీ వింటున్నట్టే. ఒకటేంటంటే సరే నువ్వు రోజు శివాలయంకి వెళ్ళలేకపోతున్నావా, సరే రోజు వెళ్ళలేకున్నా నిత్యం నీ మనసులో శివస్మరణతో నింపుకో. నిత్యం శివారాధన నీ మనసులో చేసుకో. నువ్వు నిలుచున్న చోట ఓం నమ శివాయ అనుకో. ఈశ్వర, నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఇంకెవరు లేరు. నాకు ధైర్యం, బలం, శక్తి అన్ని నువ్వే ఈశ్వర. నన్ను కాపాడేది నువ్వే, నన్ను రక్షించేది నువ్వే, నా తోడు నువ్వే, నా నీడ నువ్వే అని చెప్పేసి నీ మనసులో మనస్ఫూర్తిగా అనుకో. ఈశ్వరుడు నీ తోడుంటాడు, నీ నీడుంటాడు, నీతోటే ఉంటాడు. ఇది సత్యం. శివారాధన చాలా గొప్పది, శివాభిషేకం చాలా గొప్పది. ఆయనని స్మరిస్తూ బ్రతికావా నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడేవాడే శంకరుడు. హరహర మహాదేవ శంభో శంకర. నిత్యం శివారాధన చేసేవారికి ఎలాంటి భయభ్రాంతులు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు శివారాధన చేస్తున్నావు అంటేనే నీకు సకల శుభాలు కలుగుతాయి. శివ అంటేనే శుభం. శివయ్యకి నువ్వు పూజలు చేస్తున్నావు, అభిషేకాలు చేస్తున్నావు, ధ్యానిస్తున్నావు, అర్చనలు చేస్తున్నావు అంటేనే నీకు సకల